మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్ లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఏం చేయ? ఎందుకలా ఉన్నావు? భలేవరే, ఇంకెలా ఉంటాను? రేపేం జరుగుతుందోనని భయంగా ఉంది, అందుకే భయపడుతున్నాను. ఎందుకు భయం? తప్పు చేసిన వాడు భయపడాలి, తప్పించుకోలేమని భయపడాలి. నిజం వైపు ఉన్నవాళ్ళు, నిజాయితీగా ఉన్నవాళ్ళు ఎప్పుడు భయపడనక్కర్లేదు. అయినా అందరూ ఉన్నాం కదా. ఆ రుద్రప్ప ఎవరితోనో చేయగలిపాడు. ఎవరో వాడికి సాయం చేస్తున్నారు. వాడు దొరికితే అన్ని విషయాలు బయటకు వస్తాయి. అప్పుడు వాళ్ళ సంగతి అత్తయ్య మురారి మేం చూసుకుంటాం. నువ్వేం టెన్షన్ పడకు. ఏం చేయ? ఏమైనా మాట్లాడాలా? ఏం లేదు. ఎన్నాళ్లుగానో ఇంట్లో శుభకార్యం జరగాలని మనమందరం కోరుకుంటున్నాం. ఇప్పటికే ఎన్నో అడ్డంకులొచ్చాయి. అన్నీ రేపటితో తొలగిపోతాయి. రేపింట్లో మంగళ వాయిద్యాలు మోగుతున్నాయి. కార్తిక్ జీవితంలోకి నీలిమొస్తోంది. మళ్ళీ అన్ని శుభపరిణామాలకి రేపే వేదికవుతుంది. నిజమేనమ్మా. నా భాను నాకు దూరమైన బాధని నేనెప్పటికీ మర్చిపోలేను. కానీ మీరందరూ కోరుకున్నట్టే రేపింట్లో మళ్ళీ ఒక మంచి జరగాలని మాత్రం నేను కోరుకుంటాను. అది నా భాను కోరిక అనుకుంటాను. అత్తయ్య, తెల్లారేసరికి డెకరేషన్ అంతా జరిగిపోతుంది. రేపు పెళ్లి ఎలాంటి ఆటంకం లేకుండా జరుగుతుంది. మీరేం ఆలోచించనక్కర్లేదు. రేపు పెళ్ళంటే అజయ్ ఎటువంటి పరిస్థితుల్లోనూ ఊరుకోడు. అజయ్ ఇక్కడికి రాకుండా ఎలాగైనా ఆపాలి. అందుకే ముందు నేను అజయ్తో మాట్లాడాలి. ఖచ్చితంగా అజయ్ని ఇక్కడికి రాకుండా ఆపాలి. వెంటనే అజయ్ని కలవాలి. రేపటి వరకు సమయం ఉంది కదా, అప్పుడే ఎందుకు ఆ సిగరెట్ పేకిని అలా నలుపుతున్నారు? రేపేం జరుగుతుందో తెలియదు కదా. ఇంకా జరగడానికేముందిరా? తెల్లారితే రాధ జీవితం తెల్లారిపోతుందని ఆ జయప్రద కలలుగంటోంది. కానీ రేపు అమ్మవారి పల్లెలో ఒక యజ్ఞం జరగబోతోంది. అది మామూలు యజ్ఞం కాదు, మారణ హోమం. అప్పుడప్పుడు పుస్తకాల్లో చదివాం కదా, జలియన్ వాలాబాగ్లో ఇంగ్లీష్ వాళ్ళు మన వాళ్ళని కనికరం లేకుండా గేట్లు మూసి కాల్ చేశారంట. దాని గురించి ఇప్పటికీ పుస్తకాల్లో చదివితే ప్రతి వాడికి కడుపు రగిలిపోతుంది. కానీ నాకు మాత్రం ఆ కథే స్ఫూర్తయిందిరా. రేపు అమ్మవారి పల్లెలో భువనేశ్వరి కుటుంబం మొత్తం నా చేతిలో అలాగే బలైపోతుంది. రాధ తన కడుపులో ఉన్న బిడ్డతో పాటు ఆ ఇంట్లో ఉన్న ప్రతి ప్రాణి మట్టిలో కలిసిపోతుంది. రేపు జరగబోయే విధ్వంసానికి ఈ చీకటి నాంది పలుకుతుంది. రేపు ఆ కుటుంబంలో చీకటి రాబోతుంది. ముందే హెచ్చరిస్తున్నా. కిట్టయ్య, ఇన్ని రోజులు రాధన కంటికి రెప్పలా కాపాడుకున్నాం. ఇప్పుడు తన డెలివరీ టైం వచ్చింది. ఆడది తల్లి కావాలని ఎంతగానో ఎదురు చూస్తుంది. కానీ ప్రసవించే సమయంలో తన ప్రాణానికి ఎంత ప్రమాదం ఉంటుందో అని అందరికీ తెలుసు. అందుకే రాధని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి.
ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా రేపు ఉదయం తనని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేసావా? చేశానమ్మా. రేపటి గురించి నేను ఎంతగానో ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే నా రాధకి గతం గుర్తొచ్చేది రేపే. తను పురుడు పోసుకునే సమయంలోనే తనకంతా గుర్తొస్తుంది. డాక్టర్ చెప్పింది కదా, రాధకి అలా గుర్తొస్తేనే కదా నేను తనని ప్రేమించిన ప్రేమ గురించి తెలుస్తుంది. మళ్ళీ నా రాధ నాదవుతుంది. అందుకే రేపటి గురించి నేను కూడా ఎదురు చూస్తున్నాను. ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉందన్నయ్య. ఎన్నో ఆటంకాల్ని, ఎన్నో అపశకునాల్ని దాటుకొని ఇదిగో పెళ్లి రోజు దాకా వచ్చేసాం. అనుకున్న ముహూర్తానికి ఆ పెళ్లి జరిగిపోతే నాకు మనశ్శాంతిగా ఉంటుంది. అవును తల్లి, ఈ పెళ్లి అనుకున్న దగ్గర నుంచి ప్రతిరోజు ఏదో ఒక భయం మనల్ని వెంటాడుతూనే ఉంది. అడుగు ముందుకు వేయగలమా అని ఒక్కోసారి నేనే అనుకున్నాను. కానీ అలా బాధపడిన ప్రతిసారి నా కూతుర్ని తలుచుకున్నాను. మేం చేస్తుంది తప్పు కాదు అని నువ్వు అనుకుంటే మమ్మల్ని ముందుకు నడిపించు అనుకున్నాను. మనం ఏ రోజు కోసమైతే ఇన్నాళ్ళు ఎదురు చూసామో ఆ రోజు రానే వచ్చింది. ఏ శుభకార్యమైతే జరగాలని గురువుగారు చెప్పారో ఆ శుభకార్యం కొన్ని గంటల్లోనే జరగబోతోంది. ఇకనైనా ఈ ఇంట్లో మళ్ళీ పాత రోజులు వస్తాయని ఆశిస్తున్నాను. తప్పకుండా వస్తాయండి. మీరందరూ మంచి మనసుతో ఈ కళ్యాణం జరిపించాలనుకున్నారు. మా నీలిమ ఎన్ని రోజులు మీ ఇంట్లోనే ఉన్నా ఈ రోజు నుంచి ఈ ఇంటి కోడలుగా మీ ఇంటి పేరుతోనే ఉంటుంది. ఈ ఇంటి మనిషిగా మారిపోతుంది. తన జీవితంలో ఇదొక మర్చిపోలేని మధురానుభూతి అవుతుంది. మనందరం మాట్లాడుకుంటున్నాం సరే, ఇంతకీ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎక్కడా? ముందు వాళ్ళని ముస్తాబు చెయ్యాలి. అసలు పెళ్ళనేది ఎప్పుడు జరుగుతుందా అని ఎదురు చూసాం. తీరా ఆ రోజు వచ్చేసరికి కాలు కదపడానికి సమయం ఉండదు, చెయ్యి కడుక్కోవడానికి సమయం ఉండదు. మొత్తం గడిచిపోతూనే ఉంటుంది. ఏది మర్చిపోకుండా అనుకున్నది అనుకున్నట్టుగా జరగాలి. బామ్మ, ఆ విషయంలో సందేహమే లేదు. అన్నీ మేము సమకూర్చేశాం. అవును బామ్మా, పెళ్లి ఇంట్లోనే జరుగుతుంది కాబట్టి ఎక్కడా ఏ లోటు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయాయి. ఇంతకీ వాళ్ళిద్దరు ఎక్కడా? అదిగో వస్తున్నారు. రా తల్లి రా. రా కార్తీక్. రే కార్తీక్, ఇక దేని గురించి ఆలోచించుకో. భానుని మనం ఎవ్వరూ మర్చిపోలేదు. తను ఎప్పటికీ మన ఊహల్లోనే ఉంటుంది. తన జ్ఞాపకాలు మనం ఉన్నంతకాలం మనతోనే ఉంటాయి. తను లేదు అనను, అలాగని మర్చిపోమని చెప్పను. కాని నీ జీవితంలోకి ఇప్పుడు నీలిమొస్తోంది. అది మాత్రం మర్చిపోవద్దని చెప్తున్నాను. ఈ పెళ్లితో మీరిద్దరూ ఒకటవుతారు. కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. అది ఆనందంగా ఉండేలాగా ఇదిగో మీరే చూసుకోవాలి. చూడు నీలిమా, ఎన్నో అపోహల్ని దాటుకుని ఈరోజు నువ్వు పెళ్లిపేటలు ఎక్కబోతున్నావు. ఈ క్షణంలో గతంలో ఉన్నటువంటి అపోహలన్నీ కూడా నువ్వు మర్చిపోవాలి. ఇంక నీ ఊపిరి, శ్వాస, ధ్యాస అన్నీ ఇక నా కొడుకు కార్తీకే కావాలి.
అప్పుడే నీ జీవితం అందంగా ఉంటుంది. ప్రయత్నిస్తానంటీ. మీ కుటుంబం సంతోషంగా ఉండటం కోసం, కార్తీక్ని హాయిగా ఉంచటం కోసం నేనేం చేయాలో తప్పకుండా అదంతా చేస్తాను. నా వల్ల ఎవ్వరూ బాధపడే రోజు రాకూడదని నేను కోరుకుంటున్నాను. దానికోసం నేను ఎంత బాధపడ్డానికైనా వెనకాడను. బాధేంటమ్మా? నీలిమా, ఈరోజు నీ పెళ్లి. నువ్వు పెళ్లి కూతురివి, కళకళ్ళాడుతూ ఉండాలి. కళ్యాణంలో అదే అందం, అదే ఆనందం కూడా. సరే, ఇలా మాట్లాడుతూ కూర్చుంటే కుదరదు. ముందు మీ ఇద్దరు ముస్తాబవ్వాలి. వెళ్ళి పెళ్లి బట్టలు మార్చుకోండి, వెళ్ళండి. పదండి, రామ్మా, వెళ్ళండి. పదండి. పద. పద కార్తీక్. అమ్మయ్యా. ఇంకాసేపట్లో రాధని హాస్పిటల్కి తీసుకువెళ్లాలని తమ్ముడు ప్రయత్నిస్తాడు. ఈ ఇంటి నుంచి అందరూ కలిసికట్టుగానే వెళ్దామని అమ్మ కూడా అంటుంది. అందరి సమక్షంలో రాధని తప్పించలేను. ఎలాగైనా సరే రాధను ముందే ఒంటరిగా బయటకు తీసుకెళ్ళాలి. ఆ రుద్రప్పకి అప్పగించాలి. ఏం చేయాలి? ఎలా తప్పించాలి? ఒక్క అవకాశం, ఒకే ఒక్క అవకాశం నాకు కావాలి. ఆ అవకాశం ఎలా ఉండాలంటే నా తమ్ముడి కంటి నుంచి మాయం చేసినట్టుగా రాధని తీసుకెళ్ళాలి. అమ్మ దృష్టి నుంచి దూరం చెయ్యాలి. ఇటు సత్య లేకుండా చూసి రాధని ఒంటరిగా బయటికి తీసుకెళ్ళాలి. ఎలా? సత్యా, సత్యా, వస్తున్నానమ్మమ్మా. ఏంటమ్మమ్మా? సత్య, మీ మామయ్యేడి ఎక్కడ కనిపించడం లేదు? ఇందాక నువ్వు పూజ చేసుకుంటూ ఉంటే డిస్టర్బ్ చేయడం ఎందుకు అని చెప్పలేదు. భార్గవిని ఆదిత్యని తీసుకురావడానికి వెళ్లారు. రాధని హాస్పిటల్కి తీసుకెళ్లాలి కదా. అదడుగుదామనే కిట్టే కోసం చూస్తున్నాను. వెళ్ళాడు కదా, వచ్చేస్తాడులే. అన్నట్టు హాస్పిటల్లో ఉండాలి కాబట్టి తనకు ఏమేం కావాలో అవన్నీ నువ్వే రెడీ చేసి పెట్టు. ఈలోగా మిగిలిన విషయాలు నేను చూస్తాను. అవును, మీ నాన్నెక్కడా? నాన్న కూడా కార్లో పెట్రోల్ ఫిల్ చేయించడానికి వెళ్లారమ్మమ్మా. సరే, మంచిది. అవకాశం దొరికింది. ఇంతకు మించిన ఛాన్స్ ఇంకొకటి ఉండదు. అమ్మ తన పనిలో ఉంది, సత్య సామాన్లు సర్దే పనిలో ఉంది. తమ్ముడు ఆయన ఇంట్లో లేరు. రాధనిప్పుడు ఆ గీత దాటిస్తే తన తలరాత మారిపోతుంది. నాన్న, ఈరోజు నువ్వు లోకాన్ని చూస్తావని భార్గవి చెప్పింది. ఎన్ని రోజులు అమ్మ కడుపులో ఉన్న నువ్వు ఈ రోజు అమ్మని చూడబోతున్నావు. నేను కూడా నిన్ను చూడబోతున్నాను. నువ్వు పుట్టిన క్షణంలోనైనా నా గతం నాకు గుర్తొస్తే నీ భవిష్యత్ ఏంటో నాకు అర్థమవుతుంది. లేదా నీకు ప్రాణం పోసే క్రమంలో నా ప్రాణమే పోతే నువ్వు మాత్రం అమ్మ నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయిందని అనుకోకు. మురారి గారు నిన్ను తన కళ్ళల్లో పెట్టుకుని పెంచుకుంటారు. నేను చూపించే ప్రేమని కూడా ఆయన నీకు చూపిస్తారు. అమ్మ నాన్న తనే అయ్యి నిన్ను పెంచుతారు. ఈ అమ్మ మీద ఎప్పుడు కోపాన్ని పెంచుకోకు. నువ్వు నీ బిడ్డ ఇద్దరూ ఈ రోజుతో ఈ లోకం వదిలి వెళ్ళిపోతారు. లోకాన్ని చూడకుండా వాడు నీ కడుపులో నీతో పాటు తోడుగా పరలోకానికొస్తాడు. నిన్ను పైకి పంపించే ఏర్పాట్లు నేను పూర్తి చేస్తాను. హలో, అవునా? ఎప్పుడు జరిగింది ఈ విషయాన్ని? ఇప్పుడు చెప్తే ఎలా? అయ్యో లేదు, నేను అమ్మతో ఈ విషయం చెప్పలేను. తమ్ముడికి ఇలా జరిగింది అంటే అమ్మ తట్టుకోగలదా? అమ్మ ఎంత భయపడుతుంది. అన్ని విషయాలు నేను చూసుకుంటాను. మీరు ఎవరికీ ఏ ఫోన్లు చేయకండి. నేను ఇప్పుడే బయలుదేరొస్తాను. జయప్రద గారు, ఏంటండి మురారి గారని ఫోన్లో ఏదో మాట్లాడుతున్నారు? మురారి గారికి ఏం జరిగింది? ఇప్పుడు ఇవన్నీ నీకెందుకులే రాదా?
ఈ రోజు నువ్వు హాస్పిటల్కి వెళ్ళాలి కదా, ఆ ఏర్పాట్లన్నీ మేం చూసుకుంటాం. ముందు నువ్వు వెళ్ళి బట్టలు సర్దుకో. నేనేం అడుగుతున్నాను, మీరేం సమాధానం చెప్తున్నారు? మీరు మురారి గారని ఫోన్లో ఎవరితోనో కంగారుగా మాట్లాడారు కదా, చెప్పండి మురారి గారికి ఏం జరిగింది? ఏం చెప్పమంటావు? భార్గవి దగ్గరికి మురారి వెళ్తున్నప్పుడు పాము కాటేసిందట. ఒళ్ళంతా విషమెక్కిందని చెప్తున్నారు. ఇప్పుడు వాడి పరిస్థితి ఏంటా అని అందరూ భయపడుతున్నారు. అర్జెంటుగా ఆయుర్వేదిక్ మందు కోసం వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. నాకు అదే చెప్పారు. అమ్మకు చెప్తాము అంటే నేనే వద్దని చెప్పాను. ఇప్పుడు నేను అక్కడికే వెళ్తున్నాను. అవును, మురారి గారు కారులో కదా వెళ్తారు, మరి కారులో వెళ్తున్న మనిషిని పావేలా కాటేసింది? దీనికి ఇంత టెన్షన్లో కూడా లాజిక్ మాత్రం వదలడం లేదు. అదే రాదా, కారెక్కడో మధ్యలో దిగినట్టున్నాడు. అక్కడే పాముంది అంతే. టైం బాగాలేనప్పుడు తాడే పామే కరుస్తుందంటారు కదా, నిజంగా పామే కరిచింది. వాడిప్పుడు ప్రమాదంలో ఉన్నాడు. ఊరి జనాలు చూసి పసరమందు కోసం తీసుకెళ్లారట. నేను కూడా వెళ్తున్నాను. ఆ మందు వెంటనే ఇస్తే పాము విషయం తగ్గిపోతుంది. అదేంటండి, పాము కరిస్తే భార్గవి హాస్పిటల్ కదా తీసుకెళ్ళాలి. ఉండండి, భార్గవికి ఫోన్ చేస్తాను. వద్దు రాదా, నువ్వెవరికి ఫోన్ చేయొద్దు. ఎందుకు? అసలే రుద్రప్ప విషయంలో అందరూ ఎంత భయపడుతున్నారో నీకు తెలుసు. ఇప్పుడు ఇది కూడా వాడే చేశాడు అనుకుంటారు. పైగా ఈ మాటని నువ్వు భార్గవికి చెప్పగానే అమ్మకు తెలిసిపోతుంది. అమ్మ గుండె ఆగిపోతుంది. తమ్ముడికి ఏమైనా జరిగిందంటే అమ్మ అసలు తట్టుకోలేదు. అయినా భార్గవి ఇప్పుడు ఊర్లో లేదు. నీ హాస్పిటల్ పని చూడాలని తను కూడా బయటికి వెళ్ళిందే అని పొద్దున్నే ఆయన నాతో చెప్పారు. మురారి తన గురించి వెళ్తుంటేనే కారులోంచి దిగినట్టున్నాడు. ఇదిగో ఇలా పాము కాటేసింది. అయినా నాకు నీతో మాట్లాడే సమయం లేదు. నేను వెంటనే వెళ్ళాలి. నన్ను వెళ్ళనివ్వు. జయప్రద గారు పదండి, నేను కూడా వస్తాను. ఈ మాట కోసమే కదా నేను ఎదురు చూస్తున్నాను రాధా. నేను రమ్మంటే నువ్వు అనుమానిస్తావు, నేను బాధపడుతుంటే నువ్వే వస్తావు. ఈ సమయంలో నువ్వు బయటికి రావద్దు. అయినా తమ్ముడు నిన్ను గీత దాటద్దన్నాడు కదా, ఆ గీత దాటకుండా నువ్వు బయటికి ఎలా వస్తావు? ఏం మాట్లాడుతున్నారండి? ఆయన ఇక్కడ ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని చెప్తున్నారు కదా, ఇప్పుడు ఇవన్నీ పట్టించుకుంటామా? మీరు నా గురించి ఏం ఆలోచించొద్దు, వెంటనే వెళ్దాం. ముందు ఆయన్ని కాపాడుకోవాలి. సరే రాధా, ఒక్క నిమిషం నువ్వు ఇక్కడే ఉండు. మనం కాపలా వాళ్ళకి తెలియకుండా వెళ్ళాలి. తెలిస్తే అమ్మకు చెప్తారు. అమ్మ చాలా కంగారు పడుతుంది. అందుకే వీధి వైపు నుంచి కాకుండా వెనక వైపు నుంచి వెళ్దాం. మురారికేమీ కాదు, నువ్వేం టెన్షన్ పడకు. పద. ఆయాసపడుతూ వచ్చావు కదా, వాటర్ తాగు. ఇందులో విషం కలపలేదు నీలిమా. నీతో విషయం మాట్లాడదామని నువ్వు రమ్మంటేనే నేను వచ్చాను. ముందు నీళ్లు తాగు. చెప్పు నీలిమా, నన్నెందుకు ఇక్కడికి రమ్మన్నావు? నీకు దండం పెడతాను అజయ్, నన్ను వదిలే. అదేంటి నీలిమా, నేనేం నీ వెంట పడడం లేదే. నీకు ఒక టాస్క్ ఇచ్చాను, అది నువ్వు పూర్తి చెయ్యకపోతే ప్రమాదం అని చెప్పాను. మరి ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు? నువ్వు ఈ పెళ్లి జరగకూడదు అంటున్నావు, కానీ అక్కడ ఆగే పరిస్థితి కనిపించట్లేదు. జరిగితే బాగుండదని నేను చెప్పాను కదా, మరి అది ఎందుకు వినిపించుకోవడం లేదు? అందరూ ఉన్నారని ధైర్యమా, నేనేమీ చెయ్యలేను అన్న ఉద్దేశమా? రెండు కాదు, కార్తీక్ని నేను నాకన్నా ఎక్కువగా ప్రేమించాను. తన జీవితంలో నేనుండాలని ఎన్నో కలలు కన్నాను.
వాడు అనుకున్న ప్రతిసారి ఏదో ఒక ఆటంకం ఎదురవుతూనే ఉంది. నా ఆశకు నేను దూరం అవుతూనే ఉన్నాను. ఎన్నాళ్లకు మళ్ళీ కార్తీక్ జీవితంలోకి నేను వెళ్లే ఒక అరుదైన అవకాశం వచ్చింది. దానికి అందరి అంగీకారం కూడా కుదిరింది. నా ప్రేమ తప్పు కానప్పుడు నేను కార్తీక్ జీవితంలోకి వెళ్ళటం తప్పెలా అవుతుంది? అందుకే నిన్ను వేడుకుంటున్నాను. ఒక అన్నగా నన్ను కరుణించు. నా మనసుని అర్థం చేసుకో. ఈ పెళ్లి జరగటానికి సహకరించు. దానికోసం ఏం చేయమన్నా నేను చేస్తాను. దయచేసి చెప్పు. అంటే పెళ్లి ఆపే ప్రయత్నాలు విరమించుకున్నాను, పెళ్లి చేసుకుంటాను అని నిర్ణయించుకుని వచ్చావా? నీ నిర్ణయం మార్చుకోమని చెప్పడానికి వచ్చాను. దానికి నేనేం చేయాలో చెప్పమని అడుగుతున్నాను. అలాగే నీలిమ, ఈ పెళ్లి చేసుకో. నేనేమీ కాదనను. కార్తీక్తో నీ జీవితాన్ని పంచుకో. నేను నీ జోలికి రాను. నిజంగా ఇది నువ్వు మనస్ఫూర్తిగా చెప్తున్న మాటే కదా? నేను మారిపోయిన మనిషిని నీలిమ, అబద్ధం చెప్పను. కానీ అది జరగాలంటే నువ్వు ఒక పని చేయాలి. ఏంటది? ప్రాణాలు తీసుకోమంటావా? శవంగా మారిపోమంటావా? ఈ లోకం నుంచి వెళ్ళిపోమంటావా? నీ ప్రాణమే తీయాలి అనుకుంటే నేను ఇన్ని ప్లాన్స్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు అందరికీ చూపించే ఆ నరకం నువ్వు చూడాలి అని నేను కోరుకున్నాను కాబట్టి నిన్ను ఇంతలా టార్చర్ పెట్టాను. కానీ నువ్వు ఒక మాట అడిగావు కదా, అందుకే మనసుతో ఆలోచించాను. నువ్వు ఈ పని చేస్తే జరిగే పెళ్లికి నేను అడ్డురాను. మనం గుడికి కదా వెళ్ళాలి, మరి ఇక్కడికి తీసుకొచ్చారేంటి? ఊరు మొత్తం నిన్ను పట్టుకోవాలని చూస్తుంది. నువ్వు తప్పించుకోలేవు. నిన్నిక్కడికి ఎవరు తీసుకొచ్చారు? ఒక్కసారి ఆలోచించు. ఈ రోజు నీ ఫోటోకి దండ పడబోతుంది.